ఆయన తిరిగి రావడం మాకు అందరికి బాగా ఆనందం అనిపిస్తుంది. ఇప్పుడు వచ్చిన తర్వాత అందరం మేము మంచిగా ఏదో పండుగ జరుపుకోవాలని అనుకుంటున్నాం. అందరం సంతోషపడుతున్నాం, రావాలని కోరుకుంటున్నాం. తిప్పిరి తిరుపతి ఆలియస్ దేవ్జీ తన సక్రమంలోని కోరుట్ల పట్టణంలోని ఆయన సొంత ఇంటికి వెళ్ళాం. అలాగే అక్కడ చుట్టుపక్కల వారిని ఒకసారి దేవ్జీ గురించి ఏమనుకుంటున్నారు అనే విషయం ఒకసారి మనం చూద్దాం. మనం వెళ్తుంది ఇప్పుడు తిరుపతి చెందినటువంటి దేవ్జీ ఇల్లు ఇదే. ఇది కురుట్ల పట్టణంలో ఉంది. ఇది ఆయన ఇంటి పరిస్థితులు. ఒకసారి వాళ్ళ గ్రామస్తుల్ని అడిగి తెలుసుకుందాం. నా పేరు దామకొండయ్య. తిరుపతి అలియాస్ దేవ్జీ నాకు అన్న అవుతాడు. ఇంటి పక్క వంటి ఇల్లే. నేను 3వ తరగతి చదువుకునేటప్పుడు డిగ్రీ చేస్తుండే. ఇట్లా వచ్చేటప్పుడు పోయినప్పుడు మాట్లాడుతుండే. వాళ్ళ ఇంటికాడ కూడా మేము మాట్లాడుతుంటే కలిసిమెలిసి ఉంటుంటే వాళ్ళ తోటలకు కూడా పోకుండా వస్తుంటే. అయితే అప్పటి నుంచి మంచిగానే మాట్లాడుతుండే. అయితే హఠాత్తుగా ఒకటేసారి 43 ఏళ్ళ కింద వనంలోకి ఏంటంటే మళ్ళీ ఇప్పటి వరకు తిరిగి రాలేదు. ఇప్పుడు ఇవాళ తెలిసింది ఇక్కడ డీజీపీ ముందట తెలంగాణ పోలీసులు లొంగిపోయినట్టు తెలిసింది. లొంగిపోయినందుకు చాలా సంతోషంగా ఉంది. ఆయన తిరిగి రావడం మాకు అందరికి బాగా ఆనందం అనిపిస్తుంది. ఇప్పుడు వచ్చిన తర్వాత అందరం మేము మంచిగా ఏదో పండుగ జరుపుకోవాలని అనుకుంటున్నాం. అంటే మీకు అంటే దేవ్జీ తిరిగి రావడం అంటే తిరుపతి తిరిగి ఒక పండుగ లాగా మాకు అనిపిస్తుంది. 42-43 ఏళ్ల కింద కలిసిమెలిసి ఉన్నాం. ఇప్పుడు ఒక్కసారిగా ముందుకు వచ్చేసరికి చాలా సంతోషంగా ఉంటది. ఎట్లాగైనా కానీ చిన్నప్పుడు ఏమన్నా అతను అంటే ఇట్లా ఏమన్నా ఈ తిరిగిన మాత్రంలో ఎట్లా ఉంటుండే ఆయన ఈ కాలనీవాసులతో? అంటే కాలనీవాసులు మంచిగా మాట్లాడుతుండే. కాలేజీకి పోయినప్పుడు వచ్చేటప్పుడు మాట్లాడుతుండే. ఇంటికాడ మంచిగా హోంవర్క్ చేస్తుండే. మాకు కూడా చేపిస్తుండే హోంవర్క్. బయటకు కూడా అటు తోటలకు తోలకపోతుండే. ఏమైనా కానీ మంచిగా చూసుకుంటుండే. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు మనం అంటే వాళ్ళ తమ్ముని కొడుకు వంశీతో మాట్లాడదాం. వంశీ, చెప్పండి అసలు ఎట్లా భావిస్తున్నారు? అంటే నేను పుట్టకముందు వెళ్ళిపోయిండు. చిన్నప్పటి నుంచి ఆయన గురించి వినడమే కానీ ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడు ఈగర్లీ వెయిట్ చేస్తున్నాం ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి. సో మొత్తంగా అంటే మీరు ఏదైనా ఉంటే పత్రికలలో కానీ లేదా టీవీలలో కానీ ఆయన ఫోటోలు చూడడమే కానీ డైరెక్ట్ ఇంతవరకు అయితే ఎప్పుడు చూడలేదు అంటున్నారు. సో మరి మీకు అంటే ఆయన ఇప్పుడు లొంగిపోయడం తెలిసింది కదా, ఎట్లా అంటే ఇప్పుడు మీకు ఏమన్నా ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడు చూసినా నేను న్యూస్ లో ఎప్పుడు ఏం న్యూస్ వస్తుందో అన్నట్టు భయంగా ఉంటుండే ఇంతకు ముందు. ఇప్పుడు లొంగిపోయింది అని చెప్పేసి చాలా సంతోషంగా ఎప్పుడు వస్తానని చెప్పి వెయిట్ చేస్తున్నాను. సో ఇది మొత్తంగా అంటే ఇటు కుటుంబీకులు అయితేనేమి తెలుసు. తిరుపతి మీకు చిన్నప్పుడు పరిచయం ఉందా? ఓకే. మీరు అంటే ఎన్నేళ్ల వరకు ఇక్కడికి ఇంటికి వచ్చిపోయేట ఆయన ఎట్లా ఉంటుండే ఇక్కడ ఉన్నప్పుడు? చదువుకుంటూ ఉండే. చదువుకొని మళ్ళా ఫ్రెండ్ అంటే రాలే. అంటే దాదాపుగా ఎన్నేళ్ల కింద వెళ్ళిపోయినా? ఇప్పుడు బాగా రోజులు అయితే. ఓకే. అంటే చాలా అంటే దగ్గర 1980s లో. ఓకే, గవర్న ఐడియా లేదు. అంటే మొత్తంగా 43 ఏళ్ళు అంటే నియర్లీ 1980 to 1982లో ఈయన డిగ్రీ చేసుకుంటూ చదువుకున్న క్రమంలోనే అటు మావోయిస్టులో కలవడం, అంటే అప్పుడు నక్సలైట్లు అనే వాళ్ళు నక్సలైట్లో కలవడం జరిగిందని చెప్తా ఉన్నారు. సో మీరు అంటే చిన్నప్పుడు ఆయన ఇక్కడ ఎలా ఉండేవాడు? చదువుకునేవాడు. అంటే మీ జనంతో గానీ ఇట్లా ఇట్లా కలివడిగా ఉండేవాడా లేకపోతే ఎట్లా ఉండేవాడు? మంచిగానే ఉంటుండే. ఆయన చదువుకుంటుండే, వస్తుండే, పోతుండే అంతే. మళ్ళీ అంటే మావోయిస్టులు పోయిన తర్వాత మళ్ళీ మీకు అసలే కనిపించలేదు. మరి ఇవాళ ఆయన తెలంగాణ డీజీపీ సార్ ముందు లొంగిపోవడం జరిగింది. దానికి మీరు ఏ రకంగా భావిస్తున్నారు? అంటే ఆయన ఇవాళ రేపు ఆయన కురుట్లకు ఇంటికి వస్తున్నాడు, దానికి మీరు ఏమనుకుంటారు? మంచిదే. ఓకే. అయితే ఇక్కడే అంటే దేవ్జీ ఇంటి పక్కనే ఇద్దరు మహిళలు అంటే బీడీలు ఇక్కడ దాదాపు అంటే కోరుట్ల జగిత్యాల ప్రాంతం మొత్తం కూడా బీడీలు చుడతా ఉంటారు. అంటే ఆనాటి కార్మికుల కష్టాలు చూడలేకనే ఆయన దేవ్జీ అడవి బాట పట్టారు. కానీ కష్టాలు అయితే తొలగిపోలేదు అనుకోవచ్చు. ఎందుకంటే ఆయన ఈ బీడీ కార్మికుల కోసమో లేకపోతే బడుగు బలహీన వర్గాల కోసం అయితే అడవి బాట పట్టారు. బట్ ఈ కార్మికుల కష్టాలు తొలగలేవు. వీళ్ళు బీడీ చుట్టాలు మాత్రం అట్లనే ఉన్నాయి. సో ఒకసారి అడిగి తెలుసుకుందాం. అమ్మ, చెప్పండి, మీరు దేవ్జీని ఎప్పుడైనా చూసారా? చూడలేదు. సో ఆయన గురించి అంటే కాలనీలో గానీ గ్రామంలో గానీ ఏమనుకుంటున్నారు? ఆయన గురించి రావాలని కోరుకుంటున్నారు. ఓకే. ఆయన గురించి అంటే ఇంతవరకు అయితే అందరూ తలో మాట అనుకోగానే వినుడు తప్పితే మీరైతే డైరెక్ట్ చూడలేదు.
ఓకే అమ్మా. అంటే ఆయన అంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ అంటే చదువు కాగానే ఆయన వెళ్ళిపోయింది అని చెప్పి అంటారు. వాళ్ళ అమ్మ ఎప్పుడైనా చెప్తున్నా మరి మీతో ఇట్లా ఏమన్నా? చెప్తుండే బాధపడుతుండే. వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మ ఏమని చెప్తుండే ఆయన గురించి? పోయిండని బాధపడుతుండే. పోయిందని బాధపడుతుండే. సో ఇంత పెద్ద చదువు చదువుకొని ఇక్కడ ఏదో ఉద్యోగం చేసుకుంటుంటున్నా నా కొడుకు ఇట్లా దూరంగా వెళ్ళిపోయిందని మాత్రం బాధపడుతున్నాడు. ఓకే. వాళ్ళ నాన్న ఏమన్నా? వాళ్ళ నాన్న బాధపడుతుంది. వాళ్ళ అమ్మ కూడా బాధపడుతుంది. సో మొత్తంగా అయితే అంటే పెద్ద కొడుకు, ఇంటికి పెద్ద కొడుకు దూరంగా అటు కాండాన్ని పట్టేసరికి కొంచెం ఇబ్బంది పడ్డారు వాళ్ళ అమ్మ నాన్న. పడ్డారు. అందరం సంతోషపడుతున్నాం, రావాలని కోరుకుంటున్నాం. అమ్మ చెప్పండి మరి, అంటే దాదాపుగా ఆనాడు మీలాంటి వాళ్ళ కోసమే అయితే ఆయన అడవి బాట పట్టారు. అయినా సరే మారితే సాట మారింది పోయి ఏంది ఈ మేదర్ చాట పోయి స్టీల్ ఈ చాట వచ్చింది తప్పితే అందులో ఆకు మారలేదు, మీ బీడీలు మారలేదు, ఆ జీతాలు కూడా మైబీ అంతంతే కావచ్చు. చెప్పండి మరి, అంటే దేవుజీని మీరు ఎప్పుడైనా చూసిర్రా? చూడలేదు. సో ఆయన గురించి ఏమన్నా అంటే కాలనీలో కానీ వాళ్ళ అమ్మ నాన్న కానీ ఏమనుకున్నారా? రావాలని కోరుకుంటున్నాం అంతే, ఆయన రావాలని. సో కాలనీ వాసులందరూ కూడా ఆయన రావాలని కోరుకుంటున్నారు. అందరు రావాలని కోరుకుంటున్నాం. మీరందరూ కూడా ఎవరే చూడలేదు, వాస్తవానికి చూడలేదు, కానీ ఇక ఆయన మంచితనం చూసి అందరూ రావాలని చెప్పేసి కోరుకుంటున్నారు. సో ఎట్లా అనిపిస్తుందమ్మా మరి ఆయన ఇవాళ లొంగిపోయిండు పోలీసుల ముందర, పోలీసులు కూడా అధికారికంగా బయట ప్రకటించారు, ఎట్లా అనిపిస్తుంది మరి మీకు? ఇక్కడికి రావాలి కాలనీలో, కానీ అందరం చూస్తున్నాం, ఆయన రావాలి. ఓకే ఓకే. సో ఇది మొత్తంగా అంటే మనం కాలనీలో మహిళలు అయితేనేమి తోటి ఆయన చిన్నప్పుడు పెరిగినటువంటి వాళ్ళతో మనం టుడే న్యూస్ నుంచి మాట్లాడే ప్రయత్నం చేసినాం. సో ఇది మొత్తంగా దేవుజీకి సంబంధించినటువంటి అంశం. ఇది కోరుట్లలో మనం తన సొంత ఇంటి పక్కనే ఉండి మనం ఈ యొక్క కాలనీ వాసులతో మాట్లాడడం జరిగింది. థ్యాంక్ యూ.